హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు బొబ్బర పప్పుతో అప్పటికప్పుడు పిల్లల కోసం లేదా పెద్దవాళ్ళకైనా హెల్తీగా ఇలా బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ ఆయిల్తో పని లేకుండా, డీప్ ఫ్రై చేసే పని లేకుండా ఇలా బొబ్బర పప్పుతో గుంత పొంగనాలు చేయండి. చాలా బాగుంటాయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. మరి బొబ్బర పప్పుతో చేసుకునే గుంత పొంగనాల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల బొబ్బర పప్పు తీసుకున్నానండి. దీన్నే కొన్ని చోట్ల అలసందలు అని కూడా అంటారండి. మా సైడ్ అయితే మేము బొబ్బర్లనే అంటామండి, బొబ్బర పప్పు అంటాము. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి మీకు టైం ఉంటే గంట సేపు నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేనట్టయితే ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే గంట సేపు నానబెట్టుకున్నాను. దాన్ని ఒకసారి కడిగిన తర్వాత మీరు కావాలనుకుంటే పొట్టు మొత్తం తీసేసి కడుక్కోవచ్చండి. ఇక్కడ నేను కొంచెం పొట్టు ఉంచుకొని కడుక్కున్నాను. పొట్టు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ పొట్టు కొంచెం లైట్గా తీసానండి. మీరు కావాలి అనుకుంటే మొత్తం పొట్టుని తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ముక్క అల్లం ముక్క వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా, దీన్ని ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఏ కప్తో బొబ్బర పప్పు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ గోధుమ రవ్వ ఇంకా బొబ్బర పప్పు పిండి ఉంది కదండి, ఈ రెండు బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ గోధుమ రవ్వ పర్ఫెక్ట్గా నానిపోయిందండి. మీరు కావాలి అనుకుంటే ఇందులో గోధుమ రవ్వ ప్లేస్లో సూజీ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిర్చి అండి, అండ్ అలానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఒక టమాటో కూడా వేసుకుంటున్నాను. తురుముకున్నటువంటి ఒక క్యారెట్ అండి. మీరు కావాలనుకుంటే ఇందులో కీరా ఇంకా క్యాప్సికమ్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా మంచిదండి ఈ రెసిపీ. తర్వాత కరివేపాకు ఇంకా ఫ్రెష్ కొత్తిమీర అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర అండ్ అలానే ఇందులో మెయిన్గా ఇంగువ అండి. ఇంగువ వేసుకోవటం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇంగువని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకొని తెచ్చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బొబ్బర పప్పు మిశ్రమంలో వేసేసి కొంచెం వాటర్ వేస్తున్నానండి. మనకి పిండి అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, అందుకోసం అనమాట. ఇక్కడ నేను ఇప్పటి వరకు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు కదండి. టేస్ట్కి సరిపడేంతగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో బాగా మిక్స్ చేసేసుకున్నానండి. అంతే అండి, ఇక్కడ మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి గొంతు పొంగనాల ప్యాన్ పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని నార్మల్గా గొంతు పొంగనాలకి ఆయిల్ తక్కువే పడుతుంది కదండి, బట్ ఈ బొబ్బర పప్పుతో వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్కి స్పూన్ సహాయంతో ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి పట్టేలాగా చేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ పొంగనాల్లాగా వేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాంటి ఒక స్పూన్తో వేసుకుంటే మనకి లోతుగా ఉన్న స్పూన్తో అయితే పర్ఫెక్ట్గా పిండి వస్తుందండి. ఇప్పుడు దీన్ని ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. హీట్ అనేది మధ్యలో ఉన్న వాటికి తగులుతుంది, చివర్లకు తగలదు కాబట్టి నేను ప్యాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నానండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవడం అండి. మనకి ఈజీగా టర్న్ అయిపోతాయండి. ఇవి తిరిగేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడతాయా అనే డౌట్ కూడా ఏమీ లేదు. చాలా ఈజీగా అటు నుంచి ఇటుకి తిరగబడిపోతాయండి. ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిదండి. బొబ్బర పప్పు గారెలు తినడానికి చాలా
చాలామంది భయపడుతూ ఉంటారండి. అంటే ఆయిలీ ఫుడ్ అని చెప్పి ఇలాంటప్పుడు ఇలా కొంచెం తక్కువ ఆయిల్తో మనం ఇలా గుంత పొంగనాలు చేసుకోవచ్చండి. అంతేకాకుండా డైట్లో ఉన్నవాళ్ళు కూడా ఈ రెసిపీని తినచ్చండి. కొంచెం ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గించి వేసుకుంటే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ది బెస్ట్ రెసిపీ అండి ఇది. ఇక్కడ ఇదే విధంగా మిగతా పిండిని కూడా నేను పొంగనాల్లాగా వేసేసుకుంటున్నానండి. చూడండి, నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఇక్కడ రెండు సార్లు అయితే గుంత పొంగనాలు వేసానండి. ఇంకా కొంచెం బ్యాటర్ అయితే మిగిలింది. ఆ బ్యాటర్తో కూడా నేను గుంత పొంగనాల్లాగా వేసేసుకున్నాను. మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని బయటకైతే తీసేసుకున్నానండి. ఈ బొబ్బరి పప్పు గుంత పొంగనాలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్